హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. అల్లరి నరేష్ అంటే అందరికీ ఒకప్పుడు కామెడీ చిత్రాలే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అల్లరి నరేష్ అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఆడియన్స్ను మెప్పిస్తున్నాడు. నాంది మూవీ మంచి విజయం సాధించడంతో ఇంకా డిఫరెంట్ పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. నా సామిరంగా చిత్రంలో అందరినీ ఏడిపించాడు. ఇక ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి అంటూ పూర్తిగా డిఫరెంట్ పాత్రను పోషించాడు. మరి ఈ బచ్చలమల్లి ఆడియన్స్ను మెప్పించిందా లేదా అన్నది ఓసారి చూద్దాం కదా. బచ్చలమల్లి అల్లరి నరేష్ తన తండ్రి సత్యనారాయణ బలగం జయరాం రెండో కాపురం పెట్టాడన్న కోపంతో మూర్ఖుడిగా మారిపోతాడు. అప్పటి వరకు గొప్పగా చదివిన మల్లి ఆ తరువాత చదువు జోలికి కూడా వెళ్ళడు. చెడు తిరుగుళ్ళు చెడు సావాసాలతో నాశనమవుతుంటాడు. మొరటోడిలా మారిపోతాడు మల్లి. తినడం తాగడం పనికి వెళ్లడం అడ్డొచ్చిన వాళ్ళని తన్నుకుంటూ వెళ్లడం ఇదే మల్లిగాడి దినచర్య. అలాంటి మల్లి జీవితంలోకి కావేరి అమృత అయ్యర్ వస్తుంది. ఆమె రాకతో మళ్ళీ కూసింత మారేందుకు ప్రయత్నిస్తాడు, మారుతాడు కూడా. కానీ మల్లిగాడి జీవితం మొదటికే వస్తుంది. తాగుడికే అలవాటు పడతాడు. గాడిలో పడ్డ జీవితాన్ని మళ్ళీ ఏట్లోకి తోసేసుకుంటాడు. అసలు మళ్ళీ జీవితంలోకి వచ్చిన కావేరి ఏమవుతుంది? మళ్ళీ జీవితంలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ గజపతిరాజు పాత్ర ఏంటి అన్నది కథ. తన కోపమే తనకు శత్రువు అని అంటుంటారు. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి మంచేదో చెడోదో అన్నది తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా వినరు. అసలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. జీవితం అంతా చేజారిపోయిన తర్వాత, అందరినీ కోల్పోయిన తర్వాత కానీ తత్వం బోధపడదు. ఇదే పాయింట్ను బచ్చలమల్లి కథతో దర్శకుడు సుబ్బు చెప్పదలుచుకున్నాడు. ఎవరినైనా సరే వదిలేసుకోవడం తేలికే, కానీ బంధాన్ని నిలుపుకోవడమే కష్టం అని చెప్పే ప్రయత్నం చేశాడు. కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోగలం, కొన్ని తప్పుల్ని మాత్రం సరిదిద్దుకునేందుకు వీలుండదు. అలాంటి తప్పుల్ని చేసి బచ్చలమల్లి తన జీవితాన్ని, తన చుట్టూ ఉన్న వారి జీవితాన్ని ఎలా నాశనం చేశాడు అనేది చూపించాడు. జీవితం అన్నాక పట్టు విడుపులు ఉండాలని రాసిన డైలాగ్ బాగుంటుంది. గుండె కూడా మన రక్తాన్ని పట్టుకుంటుంది, విడుస్తుంది. అలా చేయకపోతే మనం చనిపోతాం. జీవితంలో కూడా అలానే పట్టు విడుపులు ఉండాలని చెప్పే సీన్ కనువిప్పుగా ఉంటుంది. బచ్చలమల్లి కథలో చాలా చోట్ల కొత్తదనం కనిపించదు. ఊహకందే సీన్లతో అలా సాగుతూ వెళ్తోంది. ఏ ఒక్క సీన్లోనూ కొత్తగా జరిగిందే, కొత్తగా కనిపించిందే అనే సీన్ ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆడియన్స్ ఊహకు అందేలానే సాదాసీదాగా సాగుతుంది. అల్లరి నరేష్ పాత్రను మలిచిన తీరు, నటించిన తీరు మాత్రం కాస్త కొత్తగానే ఉంటుంది. ఇక జాతర సీన్లో ఫైటింగ్, తారాజువ్వలు వచ్చే షాట్స్ మాత్రం అదిరిపోయాయి. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల బోరింగ్గా అనిపించే సీన్లుంటాయి. ఇందులో విలన్ పాత్ర ఉంటుంది, కానీ అంతగా ప్రభావం చూపించదు. ఎందుకంటే మళ్ళీ కోపం, మూర్ఖత్వమే అతనికి పెద్ద శత్రువు కాబట్టి అలా ఏ బలమైన ప్రతినాయకుడు, ఏ ఘర్షణ అంటూ ఉండదు. కానీ ప్రీ క్లైమాక్స్ మాత్రం రొటీన్కి భిన్నంగా ప్రేక్షకుడి ఊహకు అందనట్టుగా ఉంటుంది. రెగ్యులర్ తెలుగు సినిమా ఎడిటింగ్ మాత్రం ఈ బచ్చలమల్లిలో కనిపించదు. బచ్చలమల్లి తన జీవితంలో కోపం, మూర్ఖత్వంతో చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుంటూ వాటిని ఒకవేళ అలా చేయకుండా ఉంటే జీవితం ఎంత అందంగా ఉండేదో తలుచుకునే సీన్తో దర్శకుడు చెప్పదలుచుకున్న సందేశాన్ని చెప్పేశాడు. కట్టలు తెంచుకునే కోపం, నియంత్రణ లేని కోపం, మూర్ఖత్వంతో ఏమీ సాధించలేమని మళ్ళీ పాత్రతో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ప్రాసెస్లో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కానీ ఇంకా కొత్త సీన్లు, ఫస్ట్ హాఫ్ను మరింతగా కొత్తగా రాసుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ కథను 1985, 95, 2005 అంటూ విడగొట్టుకుని చెప్పిన తీరు, ఆ స్క్రీన్ ప్లే మాత్రం బాగుంటుంది. అల్లరి నరేష్కు ఇలాంటి రగ్డ్ పాత్ర చాలా కొత్త. బచ్చలమల్లి పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించేశాడు. అచ్చం ఓ మొరటోణ్ణి, మూర్ఖుణ్ణి చూసినట్టుగానే ఉంటుంది. యాక్షన్, ఎమోషన్లో అల్లరి నరేష్ అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇక అమృత అయ్యర్కు మంచి పాత్రే దక్కింది. తల్లి పాత్రలో రోహిణి చాలా రొటీన్ అని అనిపిస్తుంది. రావు రమేష్ పాత్రలోని డెప్త్ క్లైమాక్స్లో కనిపిస్తుంది. విలన్గా అచ్యుత్ కుమార్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడు. ఇక బచ్చలమల్లి నాన్నగా చాలా చోట్ల బలగం జయరాం ఎమోషనల్గా కనిపిస్తాడు. హరితేజ పాత్ర కొన్నిసార్లు కాస్త అతిలా, ఆమె యాక్టింగ్ కొంచెం అతిలా అనిపిస్తుంది. ప్రవీణ్, అంకిత్ కొయ్య, వైవా హర్ష, ప్రసాద్ బెహ్రా ఇలా అందరూ తమ తమ పాత్రలో నటించి మెప్పించేస్తారు. టెక్నికల్గా బచ్చలమల్లి నిరాశపరచదు. పీరియాడిక్ మూవీ అన్నట్టుగానే ఉంటుంది. విజువల్స్, ఆర్ట్ వర్క్ ఇలా అన్నీ సహజంగానే ఉంటాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతంలోని పాటలు కొన్ని వినసొంపుగానే ఉంటాయి. ఆర్ఆర్ చాలా చోట్ల ఆడియన్స్కు ఆకట్టుకుంటుంది. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసాను బచ్చలమల్లి తీసుకొస్తాడా అన్నది మున్ముందు తెలుస్తోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.